అంటే అప్పుడు నిజామాబాద్ మీరు పనిచేసిన టైంలో ఒక డెకాయిడ్ గ్యాంగ్ ఒకటి ఉండింది, దాన్ని ఎలా ట్రై చేశారు? నిజామాబాద్లో కాదు అది, ఎడపల్లిలో. ఎడపల్లి. ఎడపల్లి అక్కడ నుంచి నన్ను ఈ ఎడపల్లి అనేది ఒక చాలా క్రైమ్ ప్రోన్ ఏరియా, మహారాష్ట్ర బార్డర్, నాందేడ్ బార్డరు, బిలోలి, ధర్మాబాద్ ఈ మండలాలకు అక్కడ దాదాపు పెద్ద ఏరియా అది. అన్ని గ్యాంగులు అక్కడ రెండో విషయాలు చెప్పుకోవాలండి. ఒకటి డెకాయిటిక్ ప్రసిద్ధి, రెండోది అప్పుడు రైస్కు బ్యాన్ ఉండే, రైస్ స్మగ్లింగ్ ఒకటి. ఓకే. ఈ డెకాయిట్ గ్యాంగ్లో చాలా గ్యాంగులు, ఒకటి లింగ ఏదో పేరు మర్చిపోయాను, వాడు చాలా పెద్ద ఈ రోడ్ల మీద రోప్లేసి సైకిల్ మోటార్లను కార్లను అడ్డగించి దోచుకునేటోళ్ళు. వాడిని నేనేం డెకాయిట్గా నేను ఒక కానిస్టేబుల్ కావాలని కొంత ధైర్యం చేసి సైకిల్ మోటార్ మీద పోయి వాడికి రూపాయగానే మా మీద వాడు ఫోన్ చేసినాక మేము కూడా పట్టుకొని మొత్తానికి అఫ్జల్ అనే ఒక క్రిమినల్ను, హరిదాస్ అనేటోను వాళ్ళని పట్టుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే చాలా కేసులు వెళ్ళాయి. అప్పుడు వ్యాస్ గారు ఎస్పీ ఉండే, వారు చాలా రివార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక సాంబశివరావు చౌదరి అని తెలుగుదేశం అప్పుడే కొత్తగా ఫామ్ అయింది. ఎన్టీఆర్ కూడా అక్కడ నుంచే పార్టీ ప్రచారం స్టార్ట్ చేశాడు. అక్కడ జాడి జమాల్పూర్ అనే విలేజ్లో ఒక చర్చిలో ఆయన బ్లెస్సింగ్ తీసుకొని స్టార్టెడ్ ఈజ్ క్యాన్వాసింగ్. అప్పుడు ఈయన లక్కీలీ ఆ గాల్లో ఎమ్మెల్యే అయ్యాడు. అంతకుముందు ఈ వాజ్ స్మగ్లర్. ఆయనకు 3-4 రైస్ మిల్లు ఉండే, ఆయన ఎంబడబడి అది మొత్తాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు స్మగ్లింగ్. అప్పుడు నేను వారు ఎంబడబడి మొత్తానికి స్మగ్లింగ్ ఆఫ్ చేస్తే నా మీద చాలా కంప్లైంట్లు చేశారు. అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ చేశారు. నాదెండ్ల భాస్కర్రావు గారు అప్పుడు డిప్యూటీ సీఎం ఉండే, ఇక నన్ను పిలిపించి అక్కడ ఎస్పీ గారు భాస్కర్ గారు ఉండి వారికి చెప్పి పనిష్మెంట్ కింద కామారెడ్డి పోలీస్ స్టేషన్ వేశారు. అంటే స్మగ్లింగ్ ఆపినందుకు పనిష్మెంట్ ఇచ్చారు? అంటే ఎమ్మెల్యేలు పట్టుకున్నందుకు. ఓకే. ఈ వాజ్ ఎమ్మెల్యేగా పట్టుకున్నప్పుడు అది కొద్దిగా ప్రెస్టేజ్ ఇష్యూ ఉంటుంది కదా, ఎమ్మెల్యే మీద కేసు రిజిస్టర్ చేశారు. కానీ స్మగ్లరు తప్పేమున్నది నా కంటెన్షన్. మొత్తానికి నన్ను తీసుకుపోయి కామారెడ్డిలో పనిష్మెంట్ కింద వేశారు. అప్పుడు కామారెడ్డిలో చాలా ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం డెవలప్ అయిపోయింది. ఒక జగన్ అని, శీలం నరేష్ ఎలియాస్ జగన్ అని ఒక పెద్ద వెల్ ఎడ్యుకేటెడ్, యాక్చువల్లీ వాజ్ డాక్టర్, చాలా ప్రజలలో సింపతి కూడా గెయిన్ చేశాడు. కానీ కొద్దిగా వైలెన్స్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే ఒక ఫారెస్టర్ ఇక్బాల్ అనేట ఆయన చంపడం, ఇంకొక ఆయన ఇట్లా స్టార్ట్ అయింది. అప్పుడు వైలెన్స్ స్టార్ట్ అయింది కొద్దిగా. ఆ పీరియడ్లో నన్ను వేసినప్పుడు అక్కడ కూడా కామారెడ్డిలో రైతు సంఘాలు ఇవి వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున దాదాపు 3.5 సంవత్సరాలు నేను అక్కడ పనిచేయడం జరిగింది. ఆ సమయంలో ఏమైందంటే అక్కడ ఇట్లా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఒక చాలా టాప్ గ్రేడెడ్ నక్సలైట్ ఒక కామారెడ్డి టౌన్లోనే స్కూల్లో మీటింగ్ పెడుతున్నప్పుడు నేను పోయినప్పుడు అక్కడ సడన్గా చీకటి సమయం, అది టౌన్ హార్ట్ ఆఫ్ ద టౌన్లో అంత ఫ్రీగా తిరుగుతుంది, నా మీద ఫైర్ చేశారు. అప్పుడు శేషవరాం నాయక్ అని నా గన్మెన్ ఉండే, నన్ను పక్కకు దూసేసి మొత్తానికి ఎస్కేప్ అయ్యి ఇమీడియట్ ఫైర్ చేసాం. పబ్లిక్ అంతా చూస్తున్నప్పుడు వాడు అక్కడ చనిపోయాడు. దాంతో ఇక మెల్లమెల్లగా నక్సలైట్ మీద గ్రిప్ రావడం జరిగింది. అదే సమయంలో వాళ్ళు కూడా ప్రజా ఉద్యమాలు చాలా స్టార్ట్ చేశారు. రైతు కూలీ సంఘం అని ఒకటి పెట్టి ఒక పెద్ద ఎత్తున ఈ గద్దర్ వచ్చి పాటలు పాడతాడంటే గంజిలో చాలా పెద్ద ఎత్తున మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. అక్కడ నేను ఉన్నప్పుడు నా మీద అటాక్ చేసి రాళ్ళతో చాలా కొట్టారు, ఒక్కరిని ఇండివిజువల్గా చేసి. ఇదంతా దెబ్బలు తగిలినాయి. బాంబు దాడి కూడా జరిగిందని విన్నా. అది నెక్స్ట్. ఓకే. అప్పుడు క్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర నక్సలైట్లు, అది కామారెడ్డి అవుట్స్కిట్స్లో సుభాష్ థియేటర్ అని బాలగౌడ్ గారి థియేటర్ ముందట ఒక శ్మశానం, అక్కడ మీటింగ్ అయినా ఒక సమాచారంతో పోయినాం, నేను ఒక హనుమాన్తోనే కానిస్టేబుల్. అక్కడ నా మీద బాంబులతో దాడి జరిగింది. అంత స్ప్లింటర్స్ అంతా చాలా ఇంజూరీ అయిపోయినా, చాలా అంటే చాలా ఇంజూరీ అయిపోయినా. ఇది ఇయర్ డ్రమ్ కూడా చాలా దెబ్బతిన్నది. అప్పటి నుంచి కూడా కొద్దిగా తక్కువ వినబడుతుంది అది. ఈ విధంగా నాకు అక్కడ అనుభవాలు ఎదురైనాయి. ఇక అది చూసేసి ఏం చేశారంటే కామారెడ్డి నుంచి నన్ను బోధన్ ట్రాన్స్ఫర్ చేశారు. బోధన్ల కంపెనీలు ఆడ 8 నెలలు ఆ గణేష్ ఇది అది
ఆ కమ్యూనల్ ఇన్సిడెంట్స్ బాగా నిజామాబాద్లో. మొత్తానికి వాళ్ళందరినీ అదుపులో పెట్టేసుకున్న మంచి పేరు వచ్చింది. అక్కడ ఎక్సలేటరీ ప్రమోషన్ ఇచ్చారు. కామారెడ్డిలో ఏదైతే వర్క్ చేశారో దానికి ఎన్టీ రామారావు గారు స్వయంగా అన్ని ఎక్సలేటర్ ప్రమోషన్ చాలామంది ప్రపోజల్స్ ఉన్నా నాది ఒక్కటి మాత్రం ఆ రోజు క్లియర్ చేయడం జరిగింది. అప్పుడున్న రామ్మోహన్ రావు గారు దాన్ని ఇనిషియేట్, ఎందుకంటే కామారెడ్డి విషయాలు ఆయన ఈ వాజ్ డిఐజీ ఎట్ ద టైం తెలుసు కాబట్టి ఆయన రికమెండ్ చేశాడు, అది వచ్చింది. అడిగిన నన్ను సాగర్లో వేశారు సిఐగా, ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ఇన్స్పెక్టర్. నిజామాబాద్ టు నల్గొండ అట్లా జర్నీ సాగింది. సాగర్లో ఏంటంటే ఇబ్బంది, చిన్న ఏరియా, 2 పోలీస్ స్టేషన్లు. అప్పుడు జయచంద్ర గారు ఎస్పీ ఉండ్రి, ఏకే ఖాన్ గారు కూడా ఎస్పీ ఉండ్రి. అంతలో ఒక భీమ్లా అనేది ఒక కానిస్టేబుల్ కంట్రోల్ రూమ్ నుంచి అడవిలో పారిపోయాడు కదా, తుపాకులు ఎత్తుకొని దాన్ని ఆపరేషన్లో అక్కడ ఎందుకు పారిపోయాడు అసలు? ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అడవుల్లోకి? వాడు ఒక గ్యాంగ్ ఫామ్ చేద్దామని, కానిస్టేబుల్ అయింది, కానిస్టేబుల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ అంటూ గ్యాంగ్ ఫామ్ చేద్దామని తుపాకులు తీసుకొని పోయి వాడు ఏరియా మొత్తం ఇది దేవరకొండ ఏరియా, బార్డర్ టు మాచర్ల గుంటూరు డిస్టిక్ బార్డర్లో నల్లమల్ల ఏరియా, ఆ ఏరియాలో తిరుగుతుందంటే అక్కడ క్యాంప్ వేసినాం. ఒక 1 మంత్ ఈ జూన్ నెలలో తిరిగాం, బాగా తిరిగితే ఎక్కడ మొత్తానికి అక్కడ రాకుండా చేయగలిగినాం. కాకపోతే నేను సిక్ అయిపోయాను. ఒక వాటర్ కోంబింగ్ పోయి నీళ్ళు దొరకక సాగర్లో ఉన్న రియర్ వాటర్ వడబోసుకొని తాగట్లా ఇమీడియట్ సిక్ అయ్యి చాలా సీరియస్ అయిపోయింది. అప్పుడు అక్కడి నుంచి పనిచేస్తుంటే ఆల్ ఆఫ్ సడన్ అప్పారావు గారు నన్ను తీసుకొచ్చి విజిలెన్స్లో వేశాడు. అంతవరకు విజిలెన్స్ అంటే ఏంటి తెలియదు. విజిలెన్స్ నుంచి అక్కడ 2.5 years ఇస్తే ఇక పొలిటికల్ ఇంటర్ఫరెన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఉండే. నన్ను కంప్లైంట్ చేయమన్నారు, నాతోటి కాదు ఉంచి పంపియాలంటే అక్కడ నుంచి నన్ను రవి డీజీ గారిని, మరి ఆయన మినిస్టర్ గారు ఒప్పుకుంటలేరు, పంపించేయమంటే నేను ఇమీడియట్గా ఛార్జ్ ఇచ్చేసి వచ్చేసిన. వస్తే కృష్ణమూర్తి గారు నాకు సంగారెడ్డిలో పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు సాంబశివరావు గారు ప్రజెంట్ డీజీ ఆంధ్ర ఏపీ వారు ఎస్పీగా ఉండ్రి. అక్కడ ఆయన 1-2 months చేసిన తర్వాత మాలకొండే గారు ఎస్పీ గారు వచ్చారు. అదే సమయంలో ఈ బాబరీ మసీద్ ఇష్యూ December 16. సంగారెడ్డి కూడా యూ నోన్ ఫర్ కమ్యూనల్, చాలా పెద్ద కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ అయినాయి. అక్కడ ఒక్క ఇన్సిడెంట్ చాలా కత్తిప్పట్లు కూడా జరిగిండే, అంతకుముందు జరిగిండే, తర్వాత నేను ఉన్నప్పుడు 2-3 జరిగినాయి. అవి మొత్తాన్ని పట్టుకున్నాము, కంట్రోల్ చేసినాం సక్సెస్ఫుల్గా, ఫర్దర్ గేమ్ కాకుండా. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ కూడా కోఆపరేట్ చేశారు, హిందూస్ కూడా కోఆపరేట్ చేశారు, ఎస్పీ గారు సపోర్ట్ ఉండే. వీ కుడ్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ దట్. మాలకొండ అది చూసి నువ్వు సిద్దిపేట పోవాలా, ఆడ నక్సలైట్స్ ఉన్నాడు, అక్కడ కొనయ్య గారు మల్లేశన్ నారాయణరావు పేట, ఆయన చాలా డ్రీడెడ్ నక్సలైట్, సబ్ దళాలు అని ఉండే. ఈ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ సబ్ దళం, 2-3 సబ్ దళాలు ఉండే. గిరాయిపల్లి దళపై ఇక్కడ ఉండే, వాళ్ళ కంట్రోల్లో వీళ్ళు పనిచేస్తారు. అంటే గిరాయిపల్లి కంట్రోల్లో ఇదలా ఉంటుంది. ఓకే.